హాయ్ అండి, నేను మీ హర్త. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 డేస్ ఛాలెంజ్లో డే 6 వ్లాగ్ అండి. ఇంకొచ్చేసి మార్నింగ్ లేవగానే మా హస్బెండ్కి వచ్చేసి టీ అయితే పెట్టిచ్చేసాను డైలీ లాగా. ఇంకా నేనైతే కసువు అయితే చిమ్ముకుంటూ వచ్చేస్తున్నానండి. బద్రి అయితే ఇంకా పనుకొనే ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి ఇడ్లీ కోసం వచ్చేసి ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కనకైతే పెట్టుకుంటున్నానండి. ఇంకా మాప్ అయితే పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. మాప్ పెట్టేసి ఇంకా అంతలోగా మా హస్బెండ్ వచ్చేసి అమెజాన్లో వచ్చేసి మైక్స్ అయితే ఆర్డర్ పెట్టిండు. ఇంకా అవి ఎలా వచ్చాయని ఆఫ్టర్ 2 డేస్ తర్వాత వచ్చాయి. ఇంకా ఎలా వచ్చాయని నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఫస్ట్ టైం మైక్ అయితే చేతిలో పట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మైక్లు అయితే చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి. వాయిస్ కూడా బాగా వస్తుంది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా నేను వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ చేసుకున్న తర్వాత అయితే బద్రిబాబు లేచిండు. ఇంకా నేను వచ్చేసి బద్రిబాబుకి స్నానం చేయించేసి బద్రిని రెడీ చేయించేసానండి. ఇంకా బద్రిని రెడీ చేయించినాక మా హస్బెండ్కి బద్రికి అయితే ఇడ్లీ అయితే పెట్టించేసాను. ఇడ్లీలో కాంబినేషన్గా వచ్చేసి చట్నీ అయితే చేశానండి, పల్లి చట్నీ. మా హస్బెండ్ అయితే సాంబార్ తినడు. ఇంకా సాంబార్ తినడని నేను చెయ్యను. ఇంకా నా కోసం వచ్చేసి నేను వచ్చేసి ఉప్మా అయితే చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఉప్మా తినడు. ఉప్మా రవ్వ వచ్చేసి రవ్వ ఒకసారి ఫ్రై చేస్తే బాగుంటుందండి టేస్ట్. ఫ్రై చేయకుండా చేస్తే ఇంకోలా ఉంటుంది టేస్ట్ ఉప్మా అయితే. ఇంకా నేను ఉప్మా అయితే చేసుకునేసి తినేసాను. ఎందుకో చాలామంది ఉప్మా అయితే తినరు. నాకైతే చాలా ఇష్టం అండి ఉప్మా. నేనైతే చేసుకొని తింటాను ఉప్మా. ఉప్మాలో ఇంకా కాంబినేషన్గా పిక్కిలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మ్యాంగో పిక్కిలు కానీ టమాటా పిక్కిలు కానీ ఒకసారి ట్రై చేయండి మీరు. మ్యాంగో పిక్కిలు అయితే నేనైతే ట్రై చేసిన అండి, బాగుంటుంది మ్యాంగో పిక్కిలు. ఇంకా నేను వచ్చేసి ఇంకా అలాగే ఒక సిస్టర్ చెప్పింది ఉప్మాలో రసం వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశాను నేను. వేడి రసం వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరు నవ్వకండి, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిన్న ఇంకా నైట్ కడిగిన పాత్రలు వచ్చేసి ఒక పక్క సర్దుకుంటూ ఇంకా వంట అయితే చేసేసుకున్నానండి. ఇంకా అలానే చేస్తాను. నేను ఏమన్నా వంట చేస్తూనే పాత్రలు అయితే సర్దేసుకుంటాను. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? నా ఫోన్ అయితే రిపేర్కి అయితే వచ్చిందండి. ఆటోమేటిక్గా ఫోన్ ఆన్ అవుతుంది, అదంతకు అదే ఆఫ్ అయిపోతుంది. సైడ్ బటన్ అయితే పోయింది. అందుకనే వీడియోలు కొంచెం క్లారిటీగా లేవు, సరిగ్గా రావట్లే. అందుకే నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఫోన్ అయితే రిపేర్కి అయితే ఇచ్చేసాము. 3 అవర్స్ అయితే ఆన్ చేయొద్దన్నారు. ఇంకా నేను వచ్చేసి మా హస్బెండ్ ఫోన్ తీసుకొని అయితే వీడియోలు తీసుకున్నానండి. అవి కూడా లంచ్లో ఏం చేశానని. ఇంకా రైస్ వండేసి ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా పాత్రలన్నీ నీట్గా కడిగేసి స్టవ్ అంతా కడిగేసి అంతా క్లీన్గా పెట్టేసుకున్నానండి కిచెను. ఇంక ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళామండి. ఇంకా ఏం వీడియోలు తీయలేకపోయాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ ఎగ్ కర్రీ కాంబినేషన్గా చేసుకుని తినేసామండి. అంతేనండి డే 6 లాగా. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్